తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. వెల్కమ్ టు ప్రజా కోర్ట్. ఇవాళ మన కోర్టులో ఉన్నది ఎవరో తెలుసా? రత్నదేవి అనే ఒక మహిళ. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా పనిచేస్తున్న సూర్య ప్రతాప్ రాణా అనే వ్యక్తిని తన కూతుళ్లతో కలిసి అత్యంత దారుణంగా పాశవికంగా హత్య చేసిన ఒక నేరస్తురాలు. ఎందుకు రత్నదేవి ఆ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ని కత్తితో పొడిచి చంపాల్సి వచ్చింది? ఎందుకు తన ఇద్దరు కూతుళ్ళు తల్లి చేసే ఈ హత్యకు సహకారం చేశారు? ఎందుకు ఇంత పెద్ద నేరం చేసి ఇవాళ జైలు పాలయ్యారు? ఒక్కసారి రత్నదేవి కథ తెలుసుకుంటే ఖచ్చితంగా మీ అందరూ కూడా షాక్ అవుతారు. ఎందుకంటే రత్నదేవి కథలో అత్యంత కీలకమైన తప్పటడుగు ఒకటి ఉంది. ఆ తప్పటడుగే వివాహేతర సంబంధం. ఎస్, రత్నదేవి భర్త చనిపోయాడు. భర్త చనిపోయేప్పటికే రత్నదేవికి ఇద్దరు ఎదిగిన కూతుళ్ళు ఉన్నారు. ఆ కూతుళ్ళిద్దరికీ ఈ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎవరైతే సూర్య ప్రతాప్ సింగ్ ఉన్నారో, ఆ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సూర్య ప్రతాప్ సింగ్ రత్నదేవి కూతుళ్ళిద్దరికీ ట్యూషన్ చెప్పేందుకు ప్రతిరోజు ఆమె ఇంటికి వచ్చేవాడు. వీళ్ళిద్దరి మధ్య పరిచయం పెరిగింది. కూతుళ్లకు ట్యూషన్ చెప్పడంతో పాటు ఆ రత్నదేవికి ఈ సూర్య ప్రతాప్ సింగ్ ప్రేమ పాఠాలు కూడా చెప్పాడు. ఇద్దరి మధ్య ప్రేమ కుదిరింది, ఇద్దరి మధ్య రిలేషన్షిప్ ఏర్పడింది. ఇద్దరు కలిసి ఒకే చోట జీవించాలనుకున్నారు. ఇక్కడ రత్నదేవి ఒక కీలకమైన పాయింట్ని మర్చిపోయింది. ఎదిగిన ఇద్దరు కూతుళ్ళు ఇంట్లో ఉన్న తర్వాత మరో వ్యక్తితో, అంటే వాళ్ళకే ట్యూషన్ చెప్పే ఒక టీచర్తో, ఒక వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంటే అది తీవ్రమైన పరిణామాలకు దారితీస్తుందనే సంఘటనను రత్నదేవి మరిచిపోయింది. ఆమె చేసిన ఆ తప్పు ఎటువంటి పరిణామాలకు దారితీసిందో ఒకసారి తెలుసుకుంటే నిజంగా మైండ్ బ్లాక్ అవుతుంది. రత్నదేవికి సూర్యప్రతాప్ సింగ్కి రిలేషన్షిప్ వాళ్ళిద్దరి మధ్య సంతోషాన్ని పెంచింది. రత్నదేవికి సూర్యప్రతాప్ సింగ్ ఉన్న రిలేషన్షిప్తో వాళ్ళిద్దరి మధ్య నమ్మకాన్ని పెంచింది. వాళ్ళిద్దరూ చాలా సంతోషంగా హ్యాపీగా ఉన్నారు. కానీ వాళ్ళ పిల్లలు ఎంత హ్యాపీగా ఉన్నారనే సంఘటనని మర్చిపోయింది రత్నదేవి. నిజానికి ఏం చేశాడంటే సూర్యప్రతాప్ సింగ్ ఏకంగా తన ఇంటిని ఖాళీ చేసి వచ్చేసి రత్నదేవి ఇంట్లోనే ఉండటం మొదలుపెట్టాడు. అంతేకాదు తనకు సంబంధించిన ఏదైతే ప్రాపర్టీలు ఉన్నాయో తీసుకొచ్చి రత్నదేవి చేతుల్లో పెట్టేశాడు. ఇటు రత్నదేవి కూడా తన భర్త చనిపోయిన తర్వాత వచ్చిన పెన్షన్ తీసుకెళ్లి సూర్యప్రతాప్ సింగ్ చేతుల్లో పెట్టేసింది. ఇదంతా చాలా హ్యాపీగా సంతోషంగా జరుగుతున్న తరుణంలోనే మరొక దుర్మార్గం తెరపైకి వచ్చింది. ఆ దుర్మార్గమే సూర్యప్రతాప్ సింగ్లో ఉన్న కామరూపం. రత్నదేవికి ఇద్దరు కూతురు ఉన్నారు కదా, ఆ ఇద్దరు కూతులని తన కన్న బిడ్డల్లా చూసుకోవాల్సింది సూర్యప్రతాప్ సింగ్. కానీ సూర్యప్రతాప్ సింగ్ ఏం చేశాడో తెలుసా? అందులో పెద్దమ్మాయి పైన కన్నేశాడు. ఇద్దరు ఆడపిల్లలు. ఆ పెద్ద పాప వెళ్ళి అమ్మ నన్ను ఇతను తండ్రిలా చూడాల్సిన సూర్యప్రతాప్ సింగ్ నన్ను వేధిస్తున్నాడు, లైంగికంగా తనకి సహకరించాలంటున్నాడు, తను లైంగిక దాడి చేసే ప్రయత్నం చేస్తున్నాడు అని చెప్పుకునే ప్రయత్నం చేయలేకపోయింది. దీంతో సూర్యప్రతాప్ సింగ్ ఒక రాక్షసుడిలా మారిపోయాడు. ఇంట్లోనే ఆ పిల్లలిద్దరినీ ఉండేలా కఠినమైన నిబంధనలు తీసుకొచ్చాడు. వాళ్ళపైన నిఘా పెట్టేశాడు. మొత్తం నా కంట్రోల్లోనే బతకాలి మీ తల్లి కూతుళ్ళంతా అని చెప్పేసి ఒక సీరియస్ కండిషన్ పెట్టి వాళ్ళని హరాస్ చేయడం స్టార్ట్ చేశాడు. కారణం ఏంటి అంటే ఆ పెద్దమ్మాయి రత్నదేవి పెద్ద కూతురు అతనికి లొంగిపోలేదని చెప్పి. రత్నదేవికి కూడా ఈ సంఘటన తెలిసింది. తెలిసిన తర్వాత రత్నదేవి అతన్ని వారించే ప్రయత్నం చేసింది, అతన్ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేసింది, అతన్ని ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోమని కూడా ఆమె ఒత్తిడి తెచ్చింది. ఒత్తిడి తెచ్చినప్పుడు ఏం జరిగిందంటే, అప్పట్లో వివాహేతర సంబంధం పెట్టుకున్న తొలినాళ్లలో వాళ్ళు ప్రేమగా ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకున్న డబ్బులు కావచ్చు, ఆస్తులు కావచ్చు, ఆ వివాదాలు ఒక్కసారిగా తెరపైకి వచ్చాయి. ఎప్పుడైతే రత్నదేవి పైన ఇంట్లోంచి వెళ్ళిపోమని ప్రతాప్ సింగ్ ఒత్తిడి చేయడం మొదలుపెట్టాడో అప్పుడు రత్నదేవి కూడా తన డిమాండ్ తెరపైకి తీసుకొచ్చింది. ఏంటంటే, నా భర్త పెన్షన్ డబ్బులన్నీ నీ ఇల్లు కట్టడానికి, నీకు కారు కొనివ్వడానికి ఖర్చు చేశాను, ఆ డబ్బులన్నీ ఇస్తే తప్ప నేను ఇల్లు దాటి వెళ్ళిపోను అని చెప్పేసి అతనిపైన గట్టిగా డిమాండ్ చేస్తూ కూర్చుంది. అతనిపైన ఒత్తిడి చేసింది. దీంతో సూర్యప్రతాప్ సింగ్ ఏం చేశాడంటే, వీళ్ళందరినీ బందీలుగా ఉంచి నేను చెప్పినట్టే చేయాలి, లేకపోతే నా మాట వినకపోతే మీ అందరినీ చంపేస్తాను, నీ కూతుర్ని కూడా నాతో లైంగికంగా సహకరించమని చెప్పు అని చెప్పేసి రత్నదేవిని ఒత్తిడి చేయడం మొదలుపెట్టారు. ఆ పరిణామాల ఫలితం ఏంటో తెలుసా? ఎలాగైనా
సూర్య ప్రతాప్ సింగ్ అనే ఈ రాక్షసుని వదిలించుకోవాలని రత్నదేవి ఆలోచించడానికి కారణమైంది. ఒకరోజు రాత్రి సూర్య ప్రతాప్ సింగ్ ఎప్పుడైతే కాముగా సైలెంట్గా కనిపించాడో ఆ రోజు రాత్రి రత్నదేవి తన ఇద్దరు కూతుళ్ళ ద్వారా సూర్య ప్రతాప్ సింగ్ని బంధించింది. ఇద్దరు కూతుళ్ళు వెళ్ళి సూర్య ప్రతాప్ సింగ్ని పట్టుకున్నారు. రత్నదేవి కిచెన్లో కూరగాయలు కట్ చేసే కత్తి తీసుకొచ్చి అతన్ని మెడపైన విచక్షణ రహితంగా పొడిచి పడేశారు. రక్తపు మడుగులో కుప్ప కూలిపోయిన సూర్య ప్రతాప్ సింగ్ ఆ ఇంట్లోనే ప్రాణాలు కోల్పోయాడు. తల్లి కత్తితో కసా పొడుస్తుంటే కూతుళ్ళు కసిదీరా చాలా సంతోషంగా చూశారు ఆ సీన్ని. పోలీసుల ఇన్వెస్టిగేషన్లో అదే విషయాన్ని చెప్పారు. అంటే అతడు వాళ్ళని ఏ స్థాయిలో వేధించాడో ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. పోలీసుల విచారణలో నిజాలన్నీ ఒప్పుకున్నారు. చాలా స్పష్టంగా పోలీసులకు చెప్పారు, నా పెద్ద కూతురు పైన ఈ సూర్య ప్రతాప్ సింగ్ అనేవాడు కన్నేయటం వల్లే ఈ పని చేయాల్సి వచ్చిందని రత్నదేవి పోలీసుల ముందు అంగీకరించింది. ఈ కథలో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే వివాహేతర సంబంధాలు ఎప్పుడైనా చాలా దారుణమైన ముగింపుకే దారితీస్తాయి. కాబట్టి నేనేం చెప్పాలనుకుంటున్నానంటే ప్రజా కోర్టు ద్వారా దయచేసి వివాహేతర సంబంధాల విషయంలో జాగ్రత్తగా ఉండండి. వివాహేతర సంబంధాలని పెట్టుకుంటే చివరికి అవి మీ ప్రాణానికి కూడా ప్రమాదంగా మారే అవకాశం ఉంది. నేను చెప్పే ఈ మాటల్లో అబద్ధముందా, నిజముందా? ప్రజా కోర్టులో మీరు ప్రజా తీర్పు చెప్పండి. రత్నదేవి చేసింది తప్ప కాదా? చూస్తూనే ఉండండి మరో స్టోరీ కోసం సుమన్ టీవీ.